ఫస్ట్ షో టీం రెడీ, సెకండ్ షో టీం రెడీ. మరి రూల్స్ ఏంటి అంటే ఇదంతా టైం బేస్డ్ గేమ్ షో. మీరు టైం ఎంత బాగా వాడుకున్నట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. సో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ లో 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము. ఓకే రెడీ, మొదలెట్టేద్దామా? సో లెట్ us స్టార్ట్ విత్ టీమ్ సెకండ్ షో. కాదండి, నాకు తెలియక అడుగుతాను, నేను గేమ్ ఆడడానికి వచ్చారా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారా? ఆయన క్యారెక్టర్ లో ఉన్నారండి. నేను ఇంకా తుక్కుగూడలో ఉన్నారేమో అనుకున్నాను. మేము అడిగేటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నవీన్ చంద్ర ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, కానీ ఇప్పుడు క్వశ్చన్ నవీన్ చంద్ర హ్యాండ్సమ్ గా ఉండడం గురించి కాదు. సుమ ఇంత అందంగా ఎందుకుంది? మేకప్ అయ్యేదాకా ఉండే మేకప్. బాగా నవ్వొస్తుంది ఈయనకి నా మేకప్ మీద. మీరేసుకున్నది ఏంటో మరి లప్పమా? ఇప్పుడు దాకా షో ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఈ మేకప్ లేట్ అయింది. ఆహా, గ్రీన్ టీ అవ్వలేదు, అందుకు లేట్ అయిందండి. సో మీ గ్లామర్ రహస్యం గ్రీన్ టీ. ఓకే, అందరూ తాగుతారు, ఈయన మొహం మీద కొట్టేసి వస్తారు. మన క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తమ్ముడు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొడవలు. గొడవలు రైట్ ఆన్సర్. నెంబర్ 2. సెకండ్ హ్యాండ్ వస్తువులు. సెకండ్ హ్యాండ్ వస్తువులు. 12 రైట్ ఆన్సర్. బట్టలు. బట్టలు. బట్టలు లేదు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ చెప్పేసాం. నెక్స్ట్. అయ్యిందా హ్యాక్? కో పార్టిసిపెంట్ ని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్న రాజా రవీంద్ర. అక్కడ చూసి చెప్పరా. ప్రేమ, లవ్. ఇష్టం, ప్రేమ, ఇష్టం. ఇష్టం, ప్రేమ, లవ్. నంబర్ 13 ప్రేమానురాగాలు రైట్. గారావం. నంబర్ 1 రైట్. షేరింగ్. 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 11 నంబర్ 11 రైట్. మీరు ఎంత చెప్పారు? టోటల్ 2, 4, 5, 6, 630. మీకు 6,30,000 వచ్చింది. సరే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 3 ఆటలు. అలగడం, ఇంటి పనులు, షేరింగ్, అల్లరి, డబ్బులు ఇవ్వడం, బాధ్యతలు, బహుమతులు, కంప్లైంట్స్, రాఖీ పండగ. అది రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. అలా మొత్తానికి మీకు 6,30,000 వచ్చింది. కానీ మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఒక పార్క్ లో ఉన్నారు మీరు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయి నేను కాదు. అలా అయితే అసలు మేము పార్క్ వెళ్ళాం. ఏంటోరా, ఈ మధ్యన అసలు మనకు అమ్మాయిలే పట్టలేదు. ఎంత ట్రై చేసినా పట్టలేదన్న. ఇలా ట్రై చేసి ఫైనల్ గా మనకి ఆ సామాన్ లాంటి పడతామని భయంగా కూడా ఉంది. రే, అందరికన్నా చిన్నోడు కదరా ఫస్ట్ వెళ్తా. గులాబీ పూలే, గులాబీ పూలే, గులాబీ పూలు, గులాబీ పూలే. 100 రూపాయలకి ఒక్కటి. డబ్బులు ఇవ్వు బాబు ముందు. నీ ఫోన్ నెంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. నీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు బాబు. నేను ఈ గులాబీ పూలు అమ్మను నాయన. దౌర్జన్యం. వెళ్ళమ్మా, ఫోన్ పే చేస్తా. డ్రెస్ ఎడు కుట్టించో, బాగుంది. మీ చూపులు నా వీపు గుచ్చుకుని ఒక రకమైన ఎమోషన్. అది వీపులు కాదు బాబు, ఎంఆర్ఐ స్కాన్లు. మీకు ప్రపోజ్ చేయడానికి. నాకా? అవునండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? తొందరగా తీసుకో, ఆయన మోకాళ్ళు వణుకుతున్నాయి. నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పానా అప్పుడే? ఇలా ఇవ్వు బాబు. నీకు ఇస్తే నేను నీకు ఇచ్చినట్టు ఉంటుంది. బాగోదు, వెళ్ళిపో. ఏమంటే మీకు అక్క చెల్లెలు ఉన్నారా? లేరు. అయితే మీరు ఖాళీయే. ముందు పూలు పట్టుకోండి. మీకు కాదు, మీ అక్కకి, మీ చెల్లికి, ఎవరికైనా. నాకు అక్క చెల్లెలు లేరు, నాకు ఇంట్రెస్ట్ లేదు. బాబు ఎక్కడుంటావు నువ్వు? పార్కులోనే తిరుగుతూ ఉంటానండి నేను. పార్ట్నర్షిప్ లో పువ్వులు అమ్ముకుందాం బాబు. పొద్దున్నే పార్క్ లో అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. నా ఆశీర్వాదం తీసుకుంటున్నాడంటే ఇతను ఎవరో భగ్న ప్రేమికుడిలా ఉన్నాడు. కాదు, ఆ ప్రేమ సచ్చినట్టే. ప్యాంటుకి పెయింట్ అంటుతుంది. నేను సూర్య. పల్లె బఠానే.
ఎంత? అమ్మడానికి కాదమ్మా, ఊరికే చూపించడానికి తీసుకొచ్చాను. మీరు చాలా బాగున్నారు, బ్లూ కూల్ గా ఉన్నారు. నేను ఒక ఆర్ట్ డిజైనర్ అన్నమాట. స్క్రాప్ తో ఆర్ట్ వర్క్ అంతా చేస్తుంటాను. ఐ థింక్ సమోసే నో మోసే గోసే. ఒప్పేసుకుంది. నో నో. చూడండి, మీకన్నా ముందే ఒక ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ మీరు ఏదో కొద్దిగా సిన్సియర్ గా అనిపిస్తున్నారు. మీరు ఎంత లవ్ చేస్తున్నారో ప్రూవ్ చేసుకుంటే చేయలేరు మీరు. నా ప్రేమను నువ్వు చాపల పరిస్థితి భూమి సరిపోదు. నీళ్ళలో కలిపిన సముద్రాలు ఇంకిపోతాయి. పల్లీలే బఠానీలే. శివుడు విషయాన్ని దాచినట్టుగా నా గుండెల్లో మాత్రమే దాయగలను. విషయం గుండెలో కదమ్మా, గొంతులో. జెన్యున్ గా ప్రపోజ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారండి. పిలవండి మరి బాయ్ ఫ్రెండ్. మై బాయ్ ఫ్రెండ్ ఇక్కడ మొక్కలకు నీళ్ళు వేసేవాడు కదా. కాదు వీడు కళ్ళజోళ్ళు అమ్మేవాడు. మేడం నేను బాయ్ ఫ్రెండ్ మేడం. ఓ మీ టేస్ట్ ఇదా? నాకేం తక్కువ అండి. ఎలా ఉన్నాయండి చూడండి, స్లిమ్ గా ఎలా. నేను బాయ్ ఫ్రెండ్ మేడం. మేడం మీ టేస్ట్ ఇంత చీప్ అనుకోలేదు. మేడం ఓ, ఓ. సార్ మాకు లవ్ స్టోరీ ఉంది సార్. రేచి బే. యాక్చువల్ గా ఇది ఎడిటింగ్ లో తీసేస్తారుగా. ఒక రోజు మా వద్దు టైం వేస్ట్. మా ఊరు పొలిమేరులో ఒక బస్ స్టాప్ ఉంది. అది పట్టుకో. ఇది ఆ రోజు సాయంత్రం సారీ మార్నింగ్ 6 అవుతుంది ఇది ఎడిటింగ్ సార్. నేను అప్పుడే దొబ్బింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సెకండ్ షో వాళ్ళకి 6,30,000 వచ్చింది. మరి ఫస్ట్ షో వాళ్ళకి ఎంత వస్తుందో చూద్దాము, రండి కమాన్. ఓకే, మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వధూవరులు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాలిబొట్టు, తాలి రైట్ ఆన్సర్. 15. తలంబ్రాలు, నంబర్ 7 అక్షతలు. జీలకర్ర బెల్లం, 5 రైట్ ఆన్సర్. అరుంధతి నక్షత్రం. 10 రైట్ ఆన్సర్. హోమం. అదే 7 అడుగులు. హోమం 7 అడుగులు. 7 అడుగులు 13 రైట్ ఆన్సర్. మెట్టు. మెట్టెలు లేవు. అప్పగింతలు, మండపం అప్పగింతలు లేవండి. పంతులు లేదు. పెళ్లి రైట్ ఆన్సర్ నంబర్ 1. బట్టలు రైట్ ఆన్సర్ నంబర్ 2. బంధువులు. దండలు లేదా? దండలు లేదు, బంధువులు లేరు. మేళం, పెళ్లి మేళం లేదు. టూ 4 5 5 6 20 6,50,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 3 మేకప్, జ్యువెలరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోటోలు, వీడియోలు. అసలు మొత్తం పెళ్లినంతా సూపర్వైజ్ చేసేది ఫోటోగ్రాఫరే. బహుమతులు, గిఫ్ట్స్, రిసెప్షన్, శుభలేఖలు, ఓకే, ఎంగేజ్మెంట్ రింగ్స్, సత్యనారాయణ వ్రతము. గట్టి బెల్లం పెట్టలేదు అంటే అది వాయించడానికని ఎటో వెళ్ళిందంట, అందుకని ఇక్కడ పెట్టలేకపోయారు. సో మీకు 6,50,000 వచ్చింది. దాంతో పాటుగానే మీరు ఒక డంషరట్స్ ఆడబోతున్నారు ఇప్పుడు. ఓకే స్టూడెంట్స్ ఒక 5 రండి. నవీన్ చంద్ర గారు, మీ అందాల రాక్షస సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయ్యింది కదా? అవునండి. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 13 years తర్వాత. వావ్. కాదండి, ప్రీ రిలీజ్ కి యాంకరింగ్ చేసినటువంటి యాంకర్ ని రీ రిలీజ్ కి ఎందుకు పిలవలేదు మళ్ళీ? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. రీ రిలీజ్ కూడా బాగా వర్కౌట్ అయిందని విన్నాను నేను. ఈ మధ్య రీ రిలీజ్లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. నేను చాలా అదృష్టవంతున్నాను. అంటే నా కెరియర్ లో ఒక సినిమా అయినా రీ రిలీజ్ అయింది కదా. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చేతులు కట్టేసాం మేము. వీళ్ళు చేతులతో యాక్ట్ చేయకుండా, అలాగే మాట్లాడకుండా మేము చెప్పినటువంటి పదం మీతో చెప్పించాలి. గ్లాస్, అద్దం. రైట్ ఆన్సర్. మీరుండండి, మీరిద్దరు రండి, మీకు కూడా ఉంది ఇప్పుడు. రండి, ఇది ఎల్లు. సిగ్గు. సిగ్గది. రైట్ ఆన్సర్.
వాళ్ళకి 1 పాయింట్ వచ్చేసింది, వీళ్ళకి కూడా 1 పాయింట్ వచ్చింది. కాదు ఇది నేను చెప్పేయాలి. నేను ఇతనికి చూపించింది గంట అయితే అతను గుంట అని చదువుతున్నాడు. నువ్వు నోరు కదపకు, మూతి పగులుద్ది. హెడ్ నాట్ చేయి ఇట్లా ఏదైనా. దూకు స్కూల్ ఆ, జంప్. సరే వెళ్ళిపో. ఓకే వెళ్ళిపో. సాయంకాలం అయ్యలేం. డాన్స్. డాన్స్ ఫామ్ పేరా? వాళ్ళందరూ కష్టపడింది ఏంటో తెలుసా? పార్టీకి ఒక్కొక్కళ్ళేమో ఐఎమ్ సారీ మీకు పాయింట్ రాలేదు. మళ్ళీ మీ టీం అండి. రెడీ? ఆట బంధించారు. జంప్. కోతి కోతి. ఓకే రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వెళ్ళాలి అందరూ. షర్ట్. ఏంట్రా సంక నాకంటున్నావు? స్మెల్. ఓకే పర్ఫ్యూమ్. రైట్ ఆన్సర్. దుమ్మ తన్నీరు. కత్తితో పొడిచారు. పంపు. ఇంజెక్షన్. మీరు చేసినటువంటి ఘోరానికి అతనికి గుంట పడింది అక్కడ. గుంట ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇటువైపు. ఓకేనా? వాళ్ళకైతే వద్దు, నేను ఇట్టుంటా. అమ్మాయి పైకి చెప్పేస్తుంది. వామిటింగ్. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకేనండి. ఏడుపు. కరెక్ట్ ఆన్సర్. అప్పా Oye, twinkle, twinkle, little star, how I wonder. లేచిపోదామా? Twinkle, twinkle, little క్రికెట్. star. వెయిట్, విమానమా? ఫ్లైట్. రైట్ ఆన్సర్. నేను వీళ్ళకే చెప్తా, వాళ్ళకి చెప్పనంట. అటు ఊరి చచ్చిపోడు. దాన్ని ఏమంటారు? చావు. ఇది శవపేటిక. శవం. మో ఈ అమ్మాయి ఎందుకు ఇలా అనొచ్చు కదా? అది ఓకే. నోరిప్పా మూతి బయలుపోతుంది. స్లీపింగ్. కోమా. బెడ్. కరెక్ట్ ఆన్సర్. మంచం. అదండి, బెడ్ ఎలా కరెక్ట్ ఆన్సర్? బెడ్ వేరు, మంచం వేరు కదా. మంచం అంటే బెడ్ కాదా? బెడ్ అంటే పరుపు. కాదు, మ్యాట్రెస్ అంటే పరుపు. మ్యాట్రెస్ అంటే పరుపు. దొరికేహాం. ఓకే అమ్మా నీకే. ఓకే వెనకాల కెమెరా. బాగా యాక్ట్ చేస్తున్నారు. మీ అందరికి యాక్టింగ్ లో మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఓకే బాగా ఆడారు. సూపర్.